కల్వరి ప్రేమలో కల్మషం లేదు, మధురమైన ప్రేమలో మరణం లేదు, శాశ్వత ప్రేమలో శాపం లేదు, యేసయ్య ప్రేమలో ఎడబాటు లేదు, యేసయ్య ప్రేమలో ఎడబాటు లేదు, అద్భుత ప్రేమలో అరమరిక లేదు, అద్భుత ప్రేమలో అరమరిక లేదు, విలువైన ప్రేమలో వంచన లేదు, కల్వరి ప్రేమలో కల్మషం లేదు, మధురమైన ప్రేమలో మరణం లేదు, శాశ్వత ప్రేమలో శాపం లేదు. వాడిగల నాలుక చేసిన గాయం, శోధన సమయం మిగిల్చిన భారం, వాడిగల నాలుక చేసిన గాయం, శోధన సమయం మిగిల్చిన భారం, అణచివేయబడదు ఆశ్చర్య ప్రేమలో, అణచివేయబడదు ఆశ్చర్య ప్రేమలో, నిలువ నీడ దొరికెను నిజమైన ప్రేమలో, నిలువ నీడ దొరికెను నిజమైన ప్రేమలో, నిలువైన ప్రేమలో వంచన లేదు, కల్వరి ప్రేమలో కల్మషం లేదు, మధురమైన ప్రేమలో మరణం లేదు, శాశ్వత ప్రేమలో శాపం లేదు. నా దోషములను మోసిన ప్రేమ, నాకై సిలువను కోరిన ప్రేమ, నా దోషములను మోసిన ప్రేమ, నాకై సిలువను కోరిన ప్రేమ, పరిశుద్ధ పాత్రగా మార్చిన ప్రేమ, పరిశుద్ధ పాత్రగా మార్చిన ప్రేమ, ఆశీర్వదించిన ఆత్మీయ ప్రేమ, ఆశీర్వదించిన ఆత్మీయ ప్రేమ. రెండవదిగా ఏమంటున్నాడు తెలుసా? ఇక్కడ తన సన్నిధిని నిలుచుటకు అంటున్నాడు. తన సన్నిధిని ఏం చేయాలి? ఆలయానికి వస్తున్నటువంటి యూదా ప్రజలారా, మీరు ధూపం వేయడమే కాకుండా మీరు నా యొక్క సన్నిధిని ఏం చేయాలి? నిలవాలి. అంటే భక్తుడైనటువంటి వాడు తన జీవితంలో భూమి మీద ఉన్నంత వరకు కూడా దేవుని యొక్క సన్నిధిని అనుభవించే వ్యక్తిగా ఉండాలి. ఇప్పుడు మీరందరూ వచ్చారు. ఎవరి సన్నిధికి వచ్చారు? దేవుని సన్నిధికి వచ్చారు. ఈ 4 గోడలు పైన ఒక కప్పు. ఇక్కడికి రావాలని రాలేదు. బైబిల్ ఏమంటుంది? ఎక్కడ 2 3 కూడి ఉంటారో అక్కడ నేనుంటాను. ఇక్కడ 2 3 కంటే పైబడిన వ్యక్తులుగా ఉంటున్నాం కాబట్టి ఇక్కడ ఎవరుంటారు? ఆయన ఉండడమే నా సన్నిధి. ఆయన ఉన్నటువంటి స్థలానికి మనం రావాలి. కొంతమంది అంటారు, గుడికి ఏం పోల్సిన పని లేదు, ఇంట్లోనే ప్రార్థన చేసుకోవచ్చు, ఇంట్లోనే పాట పాడుకోవచ్చు. సైతాను ఏం చేస్తాడంటే ఇలాంటి వాటిని చూపించి ఒక పరిశుద్ధమైన సంఘము, భక్తులుగా సహవాసం కూడే స్థలానికి దూరం చేసి భ్రష్టులైపోతూ ఉంటారు.
రిమోట్ తీసుకుంటాడు, టీవీ ఆన్ చేస్తాడు, ఎవరో ఒక భక్తుడు వాక్యం చెబుతూ ఉంటాడు. సైతానుడు ఈ రిమోట్ని వేల్ని ఫ్రీగా పెట్టాడు, ఇంకొకటి నొక్కుతాం, వెంటనే సినిమా వచ్చేస్తుంది. చూస్తూ ఉంటాం, వాక్యమే వింటూ ఉంటాం, ఇంకొకటి నొక్కిస్తాడు. వినేటువంటి వాక్యానికంటే ఈ సీరియలు, ఈ సినిమా ఇంకా ఆకర్షించేస్తుంది, అక్కడే పెట్టేస్తాడు. అట్లే నిలబడిపోతుంది, కళ్ళు అట్లే నిలబడిపోతాయి, కళ్ళు అట్లే నిలబడిపోతాయి. పొయ్యి మీద పొంగు వచ్చేసిన, అది స్టవ్ మీద పడి ఆరిపోయిన, గ్యాస్ పోతా ఉండిన, సైతాను మాత్రము కళ్ళు ఎలా పెట్టింటాడు? ప్రసంగి మీరు చూడండి, వాక్య ఆధారము లేకుండా నేనేది చెప్పను, ప్రతిదీ కూడా బైబిల్లో ఉన్నదాన్ని మీకు చెప్పడం అనేది జరుగుతుంది. చూడు ఇక్కడ ఏమంటాడు తల్లి, చూచుట చేత కన్ను తృప్తి పొందకుండా ఉంటున్నది. చూచుట చేత కన్నుకు తృప్తి లేదు. ఈరోజు పిల్లలకి సెల్ ఫోన్లు ఇచ్చేస్తాం. ఈ కరోనా వైరస్ బాగానే వచ్చింది, కానీ ఈ ఆన్లైన్లో క్లాసులు బాగానే జరుగుతున్నాయి, కానీ మంచి మంచి సెల్లులు ఇచ్చేశారు. రూమ్లోకి వెళ్ళిపోతే ఆన్లైన్లో క్లాస్ ఎంత ఉంటుందో, లేకపోతే పనికిరాని చెత్త చూస్తూ ఉంటారో తెలియదు. చూసి 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 లాస్ట్కు ఏమైపోతారో వాళ్ళకే తెలియదు, ఏమైపోతారో తెలియదు. ఎందుకు అంటే కన్ను ఏం చేస్తుందంట? కన్ను ఏదైతే చూస్తున్నదో, చూచే దాని విషయంలో కన్ను తృప్తి తృప్తి లేదు. ఇంకా చూడాలి, ఇంకా చూడాలి, ఇంకా చూడాలి. అలా చూసి 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 ఒక్కసారి అమ్మ ఏడ్చుకుంటూ వస్తుంది, నాన్న కూడా ఏడ్చుకుంటూ వస్తాడు. ఏమ్మా ఇలా నా బిడ్డ. ఈరోజు అనేక మంది జీవితాల్లో అలా పాడైపోయాయి. అందుకే ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారు, ఆలయానికి రాకుండా పోవడమే ఘోరమైన పాపం. మాకు ఇంట్లోనే ప్రసంగం వస్తుందండి టీవీలో, మాకు బాగా ప్రార్థన చేసుకుంటామండి ఇంట్లోనే. సాతానుడు ఆయన మహిమ నిమిత్తంగా కట్టుకున్న ఆలయాన్ని మరిచిపోయా. ఆయన ప్రత్యేకించుకుని, ఆయన ప్రేరేపించి, ఆయన ఆకర్షించి, నీ మరణాంత వరకు సంఘములో ఉండు అని ఒక చెట్టులాగా దేవుడు నాటగలిగితే, ఉండకుండా చెట్టును పెల్లగించేసి ఇంకొక స్థలములో నాటుకుంటే అది ఎండిపోతుంది. అది ఎక్కడ ఉందో చెట్టు అక్కడే ఉండాలి. అది బ్రతుకుతుంది, అది ఎదుగుతుంది, అది ఫలమిస్తుంది. ఉన్న స్థలములో చెట్టు పెరిగి ఇంకో స్థలం నాటితే అది చచ్చిపోతుంది. అది సాతానుడు ఇచ్చిన ఆలోచన. అది ఎవరైనా కానీ వాక్యము దగ్గర ప్రతి ఒక్కడు కూడా తలవంచవలసిన వాడే. నిజమైన భక్తుడైతే లోబడుతాడు, నిజమైన భక్తుడైతే తప్పు తెలుసుకుంటాడు, నిజమైన భక్తుడైతే పశ్చాత్తాపడతాడు, నిజమైన భక్తుడైతే మార్పు చెంది మళ్ళీ నాటబడిన స్థలములోనే నాటబడి తన జీవితాన్ని కాపాడుకుంటాడు, భవిష్యత్తు ఆశీర్వాదాలు అందుకుంటాడు, ఆనందంగా భవిష్యత్తు నడిపించుకోగలుగుతాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళ ఎంతోమంది నాతోనే అంటారు, అన్నా దూరమన్నా రాలేమన్నా, మేము కూడా ఇంట్లోనే చేసుకుంటున్నామన్నా. కొడుకును స్కూలుకు పోనీయకుండా పెట్టుకుంటుందా ఇంట్లో? ఏదైనా కోర్స్ చేస్తూ ఉంటే కొడుకు కానీ కూతురు కానీ పోనీయకుండా ఇంట్లోనే పెట్టుకుంటారా? దీనికేమో ఇట్లా, దానికేమో అట్లా. ఇంట్లోనే పెట్టుకున్న ఏబిసిడీలు చెప్పని, ఇంట్లోనే పెట్టుకుని కోసం చేయించు. దానికి న్యాయం, దీనికి ఒక న్యాయం, దానికి ప్రాధాన్యత, దీని కాళ్ళతో తొక్కేయడం తప్పు చేస్తుంది క్రైస్తవ సమాజం. అందుకే ఇక్కడ అంటున్నాడు హిజ్కియా, దేవుని యొక్క సన్నిధికి మీరు
రావాలి, ఆయన సన్నిధిలో నిలవాలి. ఒక దైవ సేవకునిగా బ్రతికున్నప్పుడు నేను ఏదైతే దేవుడు నా ద్వారా చెప్పిస్తున్నాడో, నేను బ్రతికున్నప్పుడైనా ఒకవేళ దేవుడు నన్ను ఏ రోజు తీసుకున్నా కానీ ఈ ఉపదేశాలు మాత్రం మీ చెవుల్లో గింగురమంటూనే ఉంటాయి. అరే మా సేవకుడు పలానా వాక్యం చెప్పాడు కదా, నేను చచ్చినా దేవుడు నా ద్వారా చెప్పే వాక్యం మాత్రం చావనే చావదు, అది బ్రతికే ఉంటుంది ఈ వాక్యం. అప్పుడు మీ హృదయాల్లో భయాన్ని పుట్టించే రీతిగా ఈ వాక్యాలన్నీ మీకు జ్ఞాపకం వస్తాయి. నెమ్మది లేకపోతుంది ఆ రోజుల్లో. అందుకే దేవునికి భయపడుదాం, వాక్యానికి భయపడుదాం, ఆ విధంగా బ్రతుకుదాం. జీవిత భవిష్యత్తుకది ఎంతో ఆశీర్వాదదాయకం. కాబట్టి భూమి మీద మన బ్రతికినంత కాలం ఆయన సన్నిధిలో మనం ఉండాలని రాజులు చెప్పేది అయ్యాది. రెండవదిగా భక్తులు చెప్పడం జరిగిపోయాది, దేవుడు కూడా చెప్పాడు. ఇక్కడ ఎవరు చెప్తున్నారు? రాజైన హిజ్కియా చెప్పాడు. అయితే సేవకుడు కూడా చెప్పాడు ఒక మాట. ఏమని చెప్పాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక మీరు చూడండి. సేవకుడు చెప్పినటువంటి మాటను మీరు చూడగలిగినట్లయితే అక్కడ సేవకుడు ఏమంటున్నాడు తెలుసా? హెబ్రీ పత్రిక 10:24, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరిని ఒకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయుచు ప్రేమ చూపటానికి సత్కార్యములు చేయుటకు ఒకరిని ఒకడు పురికొల్పుకొని ఆలోచించదము అంటున్నాడు. ఇక్కడేమంటున్నాడు? చాలామంది సంఘానికి ఆగిపోతున్నారు. సంఘానికి మీరు ఆగిపోవద్దండి. మీరు ఆగిపోకుండా ఎంతవరకు ఉండాలంటున్నాడు? ఆ దినము. ఏ దినము? ఆ దినం అంటే 2 దినాలు ఉన్నాయి. ఒక దినము ప్రభువు రాకడ, రెండవ దినం మన మరణం. నీ మరణాంతం వరకు, దేవుని రాకడ దినం వరకు ఇట్లా సమాజంగా కూడుకునేది మనము మానుకోకూడదు. ఇది భక్తుడు పౌలు చెప్తున్నాడు. ఆడ రాజు చెప్పాడు, ఇక్కడ భక్తుడు చెప్పాడు. మరణాంతం వరకు కూడా. అందుకే తోడేలు మందలో పడి గొర్రెని ఎత్తుకొని వెళ్ళిపోయినట్లు, దావీదు మంద కాసేటప్పుడు ఎలుగుబంటు సింహం గొర్రెని ఎత్తుకుపోయినట్లు ఈ రోజున లోకములో తోడేళ్ళున్నాయి, సింహం ఉన్నాయి, ఎలుగుబంట్లున్నాయి. సంఘములో చక్కగా దేవుని యొక్క వాక్య పచ్చికను మేస్తున్నటువంటి వాటిని సునాయసంగా ఎత్తకపోయే తోడేళ్ళు, ఎలుగుబంట్లు, సింహాలున్నాయి. వాటికి దొరకకుండా దావీదు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క కాపుదల్లో మనం ఉండాలి. ఆ రోజు దావీదు యొక్క కాపుదలలో మంద గొర్రెలు ఉండగలిగాయి కాబట్టి కాపాడబడగలిగాయి. ఇప్పుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి చేతిలో ఆయన గొర్రెలమైన మనముంటున్నాం. మనకు దేవుడు కాపుదల. అయినా కూడా తోడేళ్ళు లాంటి మనుషులు, ఎలుగుబంటి లాంటి మనుషులు, సింహం లాంటి మనుషులు వచ్చి కల్లిబుల్లి మాటలు చెప్పి సంఘంలోని చెత్తుకొని వెళ్ళిపోతారు. అలాంటి దుర్మార్గులు, దుష్టుల దగ్గర జ్ఞానంగా ఉండండి. వాడు ఎంతటి వాడైనా లేదని మనము వాని మాయమాటలు విని మనం వెళ్ళితేమో జీవితంలో ఆశీర్వాదం ఒక్కటి ఉండదు. మనకు అస్సలు ఉండదు ఆశీర్వాదం. బైబిల్ ఏమంటుందో తెలుసా? చూడండి, బైబిల్ గ్రంథంలో జకరియా 11వ అధ్యాయం 17వ వచనం నేను చదువుతా చూడండి. జకరియా 11:17, మందను విడనాడు పనికి మాలిన కాపరికి శ్రమ. మందను విడనాడు పనికి మాలిన కాపరికి అంటే మందనేటువంటి సంఘములో ఎప్పుడైతే మందలో ఉండే గొర్రెలను ఎవడైతే చెడగొట్టుకుని ఎత్తుకుని వెళ్ళిపోతాడో వాడు పనికి మాలిన వాడు. వానికి ఏమొస్తుందంటాడు? శ్రమ. కాబట్టి నేను మీకు చెబుతున్నాను, ఎవరైనా కానీ ఈ మంద కాదు మన మంద ఇంకొకటి అని ఎవడైనా చెప్పడానికి వచ్చాడనుకో, నువ్వు నిజమైన భక్తిపరురాలవైతే
నీ చేతితో వాని పండ్లు ఊడిపోయేటట్టుగా చెంప మీద కొట్టి, రే గాడిదా, నువ్వు చెడిపోయావురా, నన్నెందుకురా చెడగొడతావని వాడు బంధువైనా, రక్త సంబంధి అయినా, స్నేహితుడైనా, వాడు ధనవంతుడైనా, వాడు నీకేదైనా సహాయం చేసేవాడైనా వాని పండ్లు రాలిపోయేటట్టుగా చెంప మీద కొట్టి నువ్వు చేయాలి. బైబిల్ చెబుతుంది సంఘము దేవునిది, సంఘంలో బిడ్డలంతా కూడా దేవుని వారు. వాడు చెడిపోయి నేను చెడగొడుతున్నాడు. బ్రతికుండే ఇవన్నీ మనం చూడగలుగుతాం. ప్రభునందు ప్రియమైన వాళ్ళ, బైబిల్లో చెప్పే మాటలు ఇవన్నీ కూడా చులకనైన మాటలు. అందుకే మందలో ఉండే గొర్రెలను తీసుకువెళ్ళిపోయి, మందలో ఉండే గొర్రెలను చెడగొట్టేటువంటి వాళ్ళని ఏమంటాడు? పనికి మాలినిది, పనికి మాలిన వాడు. వారికి ఏమొస్తుంది? శ్రమే. అదే చెప్పాడు. మూడవది హిజ్కియా చెప్పిన మాట చూడండి. తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను. సంఘ వ్యవస్థలో మనం ఏం చేయాలి? పరిచర్య చేయాలి. దేవుడు మన సంఘమే కాక ఇతర సంఘాల్లో కూడా కొంతమంది మంచి బిడ్డలు చెప్పినా చెప్పకపోయినా బాధ్యతగా సంఘములో ఉండే పనులు చేస్తూ ఉంటారు. ఇటువంటి పనులు చేయుటను బట్టి ఆశీర్వాదము తమకే కాదు, కానీ తమ గర్భమున పుట్టినటువంటి బిడ్డలకు కూడా ఆశీర్వాదం దేవుడిస్తాడు. కొంతమంది ఆలయానికి వచ్చి సంఘములో నేను ఉండి వాక్యమిని బలపడ్డా, సంఘము ద్వారా నేను నా పిల్లలు దీవించబడ్డాం, దానికి కృతజ్ఞతగా సంఘములో నేను ఏముండి పరిచర్య చేయాలి. సంఘానికి వచ్చేటప్పుడు మనం చేసే పరిచర్య, ఒక కుర్చీ మనం వేయచ్చు, వెళ్ళేటప్పుడు ఆ కుర్చీలు ఎత్తి పెట్టచ్చు, అవసరమైతే చెత్తుంటే చీపురు తీసుకుని ఊడ్చవచ్చు, లేక చాప వేయచ్చు. సంఘంలో బిడ్డలున్నారు ఆలయాన్ని శుభ్రం చేయటానికి. ఈ విధంగా చెప్పుకుంటూ వెళితే ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం ఉన్నాం, ప్రపంచమంతా వెళుతుంది లైవ్. ఇప్పుడు ఇక్కడ దేవుని బిడ్డలను ఇచ్చాడు, సంఘంలో వాళ్ళు ఏం చేస్తున్నారు? పరిచర్య చేస్తున్నారు, ఆలయాన్ని శుభ్రం చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పని చేసేవారు ఏ మనస్సుతో చేస్తారంటే, నా పనికి తగిన ఫలం ఉందని చేస్తారు. కొంతమంది పని చెయ్యరు, నాకెందుకు వచ్చింది, నా స్థాయి ఏమి, నా స్థితి ఏమి, నా స్థాయి కంటే తక్కువ స్థితిలో ఉన్నవారు చేసే పనులు ఇవన్నీ కూడా అని గర్వముతో వెళ్ళిపోతారు. అందుకే వారు ఫలము చూడరు దేవుని దగ్గర, ఆశీర్వాదాలు ఉండవు వారికి. కాబట్టి పరిచర్య చేయాలి అన్న ఆ ప్రేరేపణ మనస్సు కూడా ఎవరివ్వాలి? అది ఒక గిఫ్ట్, అది ఒక కృపా వరం. దేవుడు ఎవరండి? సృష్టికర్త. ఆయనకు అవసరమా శిష్యుల పాదాల మీద నీళ్లు పోసి కడిగి నడుము కట్టుకున్న తువాలు తీసి తడి అయినటువంటి దాన్ని అంతా కూడా తుడిచి అంత పరిచర్య చేశాడు సృష్టికర్త. ఆయన కంటే ముందున్నవాడు ఎవడూ లేడు లోకంలో. అలాంటి దేవుడే అంత తగ్గిపోయి పాదాలు పట్టుకొని కడిగి తుడిచి ఎంత పరిచర్య. ఈరోజు ఆలయానికి వచ్చే మనం ఎప్పుడైనా కానీ నా వంతుగా నా భర్త, నా భార్య, నా పిల్లలుగా ఒకరోజు మేము ఆలయం అయిపోయిన తర్వాత ఉండి, లేక శనివారపు రోజున ఆలయానికి వచ్చి ఈ ఆలయంలో ఏం పనులున్నాయో శుభ్రం చేసి వెళ్ళి ఏ రోజని నువ్వు అనుకున్నావా? ఆలయానికి వచ్చే వాక్యం నీ వెళ్ళిపోయేది కాదు, గొప్ప విషయం. పరిచర్య ధర్మం. దేవుడు చేసిన సేవలు హైలైట్ అయింది ఏది అంటే పరిచర్య. కాబట్టి దేవుని బిడలగా ఆలయానికి వచ్చినప్పుడు ప్రార్థనా ధూపం మనకు ఉండాలి, ఆయన సన్నిధికి రావాలి. మూడవదిగా పరిచర్య ధర్మాన్ని మనము కలిగి ఉండాలి. ఈ మూడును సంఘంలో చేసావనుకో, దేవుడు నీకు 3 ఆశీర్వాదాలు ఇస్తాడు. ఈ 3ను సంఘములో చేస్తే ఎన్ని ఆశీర్వాదాలమా? 3 ఆశీర్వాదాలు. హిజ్కియా ఈ పని చేశాడు కాబట్టి, ఆ రోజున భక్తులు ఈ పని చేశారు కాబట్టి 3 ఆశీర్వాదాలు ఇచ్చారు. ఆ 3 ఆశీర్వాదాలు ఏమిటి అంటే బైబిల్లో మీరు చూడండి, 2వ దినవృత్తాంతం 31వ అధ్యాయాన్ని మనము చూచినప్పుడు
నేను చదువుతా చూడండి. ఈ రెండవ దినవృత్తాంతం 31:7-8 అక్కడ వారు 3వ మాసమందు కుప్పలు వేయనారంభించి 7వ మాసమందు ముగించిరి. హిజ్కియాయును అధిపతులను వచ్చి ఆ కుప్పలను చూచి యెహోవాని స్తుతించి ఆయన జనులైన ఇశ్రాయేలును దీవించిరి. అప్పటి వరకు హిజ్కియా యొక్క కాలములో భూమిలో వేయబడినటువంటి పంట సమృద్ధి కలిగిన పంట. కుప్పలు వేసేశారు, చూసేంత వరకు కూడా కుప్పలే పంట. దాన్ని చూసినటువంటి హిజ్కియా కానీ ప్రజలు కానీ దేవుణ్ణి ఏం చేశారమ్మా? స్తుతించారు. దేవా, ఇది వరకు ఎప్పుడు కానీ ఇంత సమృద్ధి కలిగిన పంట రాలేదే. అంత సమృద్ధి కలిగిన పంట రావటానికి కారణం ఏమిటి అంటే, ఆలయానికి వెళ్ళారు, ప్రార్థన చేశారు, ఆలయములోనే ఉన్నారు, పరిచర్య చేశారు. ఆ ఒక్క కారణాన్ని బట్టి వారిని సమృద్ధి కలిగా దేవుడు ఆశీర్వదించారు. నిన్ను, నీ ఇంటిని, నీ పిల్లలను కూడా దేవుడు సమృద్ధిగా దీవించాలి అంటే దేవుని ఆలయములో ఉండాలి, ప్రార్థన చెయ్యాలి, పరిచర్య ధర్మం కలిగి ఉండాలి. అప్పుడు నీకు ఆశీర్వాదం సంపూర్ణంగా ఉంటుంది. ఇది సత్యం. రెండో ఆశీర్వాదం ఎలాంటిది తెలుసా? అదే మనం 2వ రాజులు మనము చూచినప్పుడు బైబిల్లో ఒక మాట మనకు కనపరచబడుతూ ఉన్నది. 2వ రాజులు 19వ అధ్యాయాన్ని మనము చూడగలిగితే 35వ వచనములో, ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో చొచ్చి 185,000 మందిని హతము చేసెను. రెండో ఆశీర్వాదం, శత్రువుల మీద దేవుడు మనకు విజయం ఇస్తాడు. ఆ రోజున యూదా ప్రజలకైనా ఇశ్రాయేలు యొక్క ప్రజలకైనా శత్రువులు ఉండేవారు. దేవుని ప్రజల మీదకి శత్రువులు వస్తున్నారని తెలిసి వస్తే శత్రు భయం వారికి ఉండేది. వారు ఎప్పుడు ఏం చేస్తారో, ఎక్కడ కీడు కలిగిస్తారో, ఎక్కడ హాని కలిగిస్తారో, వారి నుండి ఎటువంటి ఇబ్బంది నాకు రాగలుగుతుందో, శత్రువులను బట్టి నెమ్మది లేకుండా బ్రతికే పరిస్థితి ఒక్కొక్కసారి దేవుని బిడ్డలు కలుగుతూ ఉంటుంది. అలాంటి శత్రువుల చేతిలో నుంచి మనం విడిపింపబడాలి అంటే ప్రార్థనా ధూపం కలిగి ఉండాలి, పరిచర్య ధర్మం కలిగి ఉండాలి, ఆలయములో నిలిచి ఉండాలి. ఇవి మనలో ఎప్పుడైతే ఉండగలుగుతుందో, శత్రువు అనేవాడు ఎటువంటి వాడైనా కానీ, మొదటి శత్రువు సాతాను, రెండవది లోకం, మూడవది శరీరం, నాలుగవది భూమి మీద ఉన్నటువంటి భూనివాసులు, మనమంటే పట్టని గిట్టనేటువంటి మనుష్యులు. ఆ రోజున దేవుని యొక్క ప్రజల మీద శత్రువులుగా అశూర్యులు ఉండగలిగారు, భయపడుతూ ఉండగలిగారు. అరే, నా బిడ్డలు నా సన్నిధిలో నిలిచారు, నా బిడ్డల మీద శత్రువులు ఉంటున్నారు అని దేవుడు ఒకే ఒక దూతను పంపాడు. ఒకే ఒక దూతను పంపినప్పుడు ఆ ఒక్క దూత 1,85,000 మందిని చంపేసింది. ఆ దూత 1,85,000 మందిని చంపకుండా ఉండి ఉంటే, వారు దేవుని ప్రజల మీద పడి ఉంటే, దేవుని ప్రజలందరూ చచ్చిపోయేవారు. శత్రువు యొక్క భయాన్ని తొలగించేశాడు, శత్రువుని వచ్చే కీడును తొలగించేశాడు, శత్రువు నుంచి వచ్చే ప్రాణహానిని దేవుడు తప్పించేశాడు. ఎందుకు అంటే వారు దేవుని ఆలయానికి వెళ్ళారు, ప్రార్థన చేశారు, ఆలయంలో ఉన్నారు, పరిచర్య చేశారు. దేవుని పక్షమున ఆయనకు మహిమ తెచ్చే కార్యాలు ఎప్పుడు సంఘ వ్యవస్థలో మనము చేస్తామో, శత్రువు అనేవాడు ఎవడైనా ఉండనీగాక, దేవుడు వారి మీద మనకేమిస్తాడమ్మా? విజయం ఇస్తాడు. ఆయన యుద్ధం చేస్తాడు, విజయం మనకిస్తాడు. అదే మన దేవుళ్ళో ఉన్న గొప్పతనం. జీవితంలో ఎక్కడ కానీ మనం భయపడకూడదు, ఆందోళన చెందకూడదు. మూడవది ఏంటి తెలుసా? అదే మనం 2వ రాజులు మనము చూడగలిగినట్లయితే ఆయన చేసేటువంటి మరొక గొప్ప అద్భుతమైన కార్యం ఏమిటి అంటే గాన
బైబిల్ చెబుతుంది 2వ రాజులు 20వ అధ్యాయం ప్రారంభ వచనములో, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైనటువంటి రోగము కలుగగా అని మనకి ఇక్కడ వ్రాయబడి ఉంది. చూడండి, హిజ్కియాకి ఏమొచ్చిందమ్మా? అతన్ని చంపేసే వ్యాధి వచ్చింది. అప్పుడు 6వ వచనములో, ఇంకా 15 సంవత్సరములు ఆయుష్ నీకిచ్చేదను. హిజ్కియాకు క్యాన్సర్ వీపు మీద, ఇక చచ్చిపోతాడు. దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. దేవా, నా పూర్వ దినములలో యథార్థంగా బ్రతికానయ్యా, ప్రార్థన చేశానయ్యా, నీ ఆలయములో ఉన్నానయ్యా, నీ సన్నిధి అనుభవించా, నేను పరిచర్య చేశాయ్యా, ఒక్కసారి వాటిని జ్ఞాపకము తెచ్చుకోవయ్యా. చూడండి, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే అతడు చేసిన ప్రార్థన ఎలా ఉంది తెలుసా? 3వ వచనములో, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ఏం చేశాడు? ప్రార్థన. తన పూర్వ దినముల యొక్క పరిస్థితిని జ్ఞాపకం తెచ్చుకుంటున్నాడు. అయ్యా, నీ దగ్గర ఎంత యథార్థంగా ఉన్నానయ్యా, ఎంత భక్తిగా ఉంటేనయ్యా, ఆలయ విషయంలో నేను ఏం చేశానయ్యా, ఆలయం పనులు అన్నీ చేశాను కదయ్యా, ఎన్నో కార్యాలు జరిగాయి కదయ్యా. అవన్నీ జ్ఞాపకానికి తెచ్చినప్పుడు దేవుడు వాటిని జ్ఞాపకానికి తెచ్చుకొని హిజ్కియా యొక్క వ్యాధిని బాగు చేసేశాడు. అతనికి స్వస్థత ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, 15 సంవత్సరాలు ఆయుష్ని పెంచేశాడు. ఎందుకు తెలుసా? ఆలయ తలుపులు తెరిచాడు. భక్తులు ఆలయానికి రావటానికి అవకాశాన్ని కలిగించాడు. అక్కడ ప్రార్థన చేశారు. ఆలయమును భక్తులు నిలవటానికి అవకాశం ఇచ్చాడు. పరిచర్య చేశాడు. అందుకే అక్కడ దేవుడు అతనికి ఆయుష్ని ఏం చేశాడు? పెంచేశాడు. కాబట్టి ఇక్కడ ఎన్ని ఆశీర్వాదాలమా? 3. ఒకటి, సమృద్ధి కలిగిన ఆశీర్వాదం, శత్రువుల చేత విజయం, ఆయుష్ పెంచడం. 3 కార్యాలు. దేవుని ఆలయములో మనం ఉంటే, పరిచర్య చేస్తే, ఆలయములో మనం ప్రార్థన చేయగలిగితే దేవాతి దేవుడు మన ఆశీర్వదిస్తాడు. బైబిల్ అదే మనకు తెలియపరుస్తూ ఉంది. కాబట్టి దేవుని పక్షమున మనం ఉండి, ఆయన భక్తులైనటువంటి మన నుండి దేవుడు ఏది కోరుకుంటున్నాడో వాక్యానుసారంగా ఆ జీవితం సంఘ వ్యవస్థలో జీవిస్తే మన కుటుంబ పరంగా మనకు కావలసిన సమృద్ధి కలిగిన ఆశీర్వాదం, శత్రువు మీద విజయం, ఆ తర్వాత దేవుడి నిండు ఆయుష్ దేవుడు మనకిస్తాడు.